0% commission, low and fair prices. Download Volta app now. Enjoy Voltastic rides. నమస్తే చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం నేతాజీ గారు. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వేలో ముఖ్యంగా మళ్ళీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీదే హవా కొనసాగుతుంది. కొన్ని సీట్లు తగ్గినా కూడా మళ్ళీ వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా చెప్పారు వాళ్ళకి లాస్ట్ టైం 22 సీట్లు వచ్చాయి, దాంట్లో తగ్గి 15 సీట్లు వస్తాయి. టీడీపీ జనసేన కూటమికి 7 నుంచి 10 సీట్లు వస్తాయని చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు? అంటే చాలా సర్వే సంస్థలు అంటే ఆంధ్రప్రదేశ్లో గజిబిజి గందరగోళంగా ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే, అంతకుముందు ఇండియా టుడే సర్వే, ఇప్పుడు సిఎన్ఎన్ సర్వే, ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కువ భాగం ఇప్పుడున్న అధికార పార్టీకే ఎడ్జ్ ఉంటుంది అనేది చెప్పగలుగుతున్నారు. అదే సమయంలో నేను ప్రశాంత్ కిషోర్ మనం చూస్తే కనుక 53% ఓటు బ్యాంక్తో వీళ్ళు ముందుకెళ్తారు. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది పథకాలే కాదు, ఎంప్లాయ్మెంట్ కూడా కావాలి. అది కల్పించలేకపోయింది ప్రభుత్వం, దిగిపోయే అవకాశం ఉంది. అఖండ మెజారిటీతో టీడీపీ జనసేన గెలిచే అవకాశం స్పష్టంగా ఉందని ఇదే ప్రశాంత్ కిషోర్ చెప్తారు. మరి ఇదే ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్లో సలహాలు సూచనలు ఈ పథకాలన్నిటి కూడా గతంలో ఇచ్చాడు. గతంలో ఇచ్చాడు. గతంలో ఇచ్చిందే ఆయనే, మళ్ళీ ఇప్పుడు దానివల్లే అధికారం కోల్పోతుందని ఆయన చెప్పాడు. ఇదే సమయంలో టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే అయితే మొన్న 25కి 1 సీటు పోతే 24 సీట్లు వస్తాయని చెప్పి అన్నారు. అది ఫేక్ సర్వే అని వీళ్ళు అన్నారు. మళ్ళీ టీడీపీకి అనుకూలంగా ఒక సర్వే వేస్తే అది కరెక్ట్ కాదని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అంటే ఇప్పుడు వచ్చేది సర్వేలో మాత్రం ఒక 5-6 ఎంపీ స్థానాలు తగ్గొచ్చేవో కానీ ఓవరాల్గా 15 నుంచి 17 ఎంపీ స్థానాలు వస్తాయని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అంటే వీళ్ళు ఏ పారామీటర్ తీసుకున్నారు? టీడీపీ జనసేన కలిసి వెళ్తుంది తీసుకున్నారు, లేకపోతే బీజేపీ కూడా కలిసి వెళ్తుంటే తీసుకున్నారు అనేది అది ఇక్కడ చెప్పారు క్లియర్గా. కాంగ్రెస్ బీజేపీ కూడా ఒక్క సీటు కూడా రాదని కూడా చెప్పారు ఈ సర్వేలో. ఎందుకంటే ఇండియా టీవీ సర్వేకి ఒక మంచి ఒపీనియన్ ఉంది సార్. ఎందుకంటే గతంలో తెలంగాణ ఎన్నికలు కానివ్వండి, కర్ణాటక ఎన్నికలు కానీ క్లియర్గా వాళ్ళ సర్వే ప్రకారం కొంచెం అటు ఇటుగా వచ్చాయి. దానికోసం మిమ్మల్ని అడుగుతున్నాను. ఇక్కడ కాదంటలేదు, ఇక్కడ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మరీ అంత బీజేపీని తక్కువ అంచనానికి లేదు. చాలా కీలకమైన ప్లేసులు విశాఖపట్నం కావచ్చు, లేకపోతే రాజమండ్రి కావచ్చు, లేకపోతే తిరుపతి కావచ్చు, లేకపోతే రాజంపేట, లేకపోతే ఏలూరు, ఇటువంటి స్థానాల మీద దృష్టి పెట్టారు. ఎందుకంటే కీలకమైన స్థానాలు. ఈ స్థానాల్లో వాళ్ళకి ఆర్ఎస్ఎస్ ఓటు బ్యాంకు, ఏబీపీ, బీజేపీ అనేది పొట్టుంది. వాళ్ళకి చూస్తుంది ఏంటంటే జనసేన కేడర్ సపోర్ట్ చేస్తుంది, దాని వెనక టీడీపీ కూడా ఉంటే కానీ డెఫినెట్గా గెలిచే అవకాశాలు ఉంటాయి. మరి ఒక్క స్థానం కూడా బీజేపీ లేకుండా ఆంధ్రప్రదేశ్లో లేదన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కూడా మ్యాక్సిమం ₹1,00,000 నుండి అంతకు పైగా ఆర్థిక సంక్షేమ ఫలాలు అందిస్తున్న నేపథ్యంలో ఎలా సాధ్యం అవుతుంది? డెఫినెట్గా మీరు అన్నది కూడా కరెక్టే. ప్రభుత్వం చాలామంది ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినట్టు ఈ ప్రభుత్వం దిగిపోతుందనంటే ఆయన ఏ పారామీటర్ మీద సర్వే చేసి చెప్పాడా, అనుభవంతో చెప్పాడా అని తెలియదు. దాన్ని అందిపుచ్చుకొని అసలు టీడీపీ జనసేన కూటమిలో సంబరాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో వైసీపీ వాళ్ళు డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ మేము పీకేసామని చెప్పి అంటున్నారు. ఇకపోతే ఇక్కడున్న పరిస్థితులు మీరు అన్నట్టు ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒక పథకం అనేది ఉంది. ఆడవాళ్ళకి ముఖ్యంగా 15,000 అమౌంట్ వాళ్ళు భద్రం చేసుకోవటం. ఇప్పటికీ 50% ఓటు బ్యాంకు లేడీస్లో ఆయనకే ఎడ్జ్ ఉంది. కాబట్టి పట్టణ ఓటరు, పల్లెటూరు ఓటర్ అనేది చూస్తారండి. పల్లెటూరు ఓటరు అంటే డిఫరెంట్ ఉంటుంది. గత ఎలక్షన్స్లో చూస్తే కేసీఆర్ గారికి పట్టణ ఓటర్ అంతా కూడా సాలిడ్గా మేము బాగానే ఉన్నాం కదా, ఐటీ కావచ్చు, కంపెనీ హైదరాబాద్ పరిధి మొత్తం కంప్లీట్గా వేశారు బీఆర్ఎస్కి. అంటే ఎక్కడ కూడా కాంగ్రెస్ ఉనికి లేదు, మిగతా బీజేపీ ఉనికి కూడా లేదు. అదే సమయంలో పల్లెటూరు ఓటర్ అనేది డిసైడ్ చేసుకున్నారు. అంటే మేము నీళ్లు, నిధులు, నియామకాల మీద ఏర్పడిన ఈ తెలంగాణ మాకు నీళ్లు లేవు, అవినీతం అయిపోయింది, కేసులు ఉన్నాయి, ప్రాజెక్ట్స్, నియామకాలు కూడా లేవు అని చెప్పేసి ముఖ్యంగా ఎంప్లాయీస్లో విపరీతమైన ఇది వల్ల అధికారం కోల్పోయింది. సేమ్ అదే సిచ్యువేషన్ అక్కడ కనపడుతుంది అనేది ఇప్పుడు ఈ పారామీటర్స్ చూసుకుంటున్నాం. ఇక్కడ కాకపోతే అక్కడ ఏంటంటే స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోయారు. 22 మంది ఎంపీలు ఉన్నారు. ఏ రోజు కూడా పార్లమెంట్లో కానీ రాజ్యసభలు కూడా అడగలేదు కదా, ఎందుకు అడగలేదు అనేది ప్రశ్నిస్తారు. పోలవరం ఎందుకు పూర్తి కావలేదు, జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తారు. సార్ ఇవన్నీ చేయాల్సిందే కేంద్ర ప్రభుత్వం కదా. బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో, కేంద్ర ప్రభుత్వం చేయాలి. స్టేటస్ ఏపీ ప్రత్యేక హోదా కావాలన్నా, పోలవరం కావాలన్నా కూడా ఇవ్వాల్సిన నిధులన్నీ కేంద్రం చేయాల్సిందే. అదే ఎజెండాతో వెళ్తారు వైసీపీ కూడా. ఎందుకంటే ఒక పొత్తు జనసేన, టీడీపీ, మన బీజేపీ ఉంటే వైసీపీ అవుట్ రైట్ అటాక్ చేసేది ఇదే. కేంద్రం నుంచి మాకు నిధులు రాలేదు, వాళ్ళకి ఆల్రెడీ మెజారిటీ ఉంది కాబట్టి మనం ఏం చేయలేకపోయామని చెప్తారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా దోషిగా ఉంటుంది కదా. డెఫినెట్గా. అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి దోషి, అసలు ముందు దోషి కాంగ్రెస్. అసలు ఈ రాష్ట్రం ఇది లేదు, పక్కలేదు. ఇప్పుడు షర్మిల ద్వారా ఏదో మనగలగాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే అడగని అమ్మాయిని పెట్టదు సార్, ఒక సామెత. అదేవిధంగా నువ్వు ఎందుకు 5 సంవత్సరాలు నీ పరిపాలన 151 సీట్లు ఇచ్చినప్పుడు, 22 మంది ఎంపీలు ఇచ్చినప్పుడు ఏ రోజు ఎందుకు రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ అడగలేదు? ఏ బిల్లు పెట్టినా ఎందుకు ఇది చేసావు, సపోర్ట్ చేసావు అనేది ప్రజలు అడుగుతారు. ఎందుకు అడగలేదు? అడిగితే మేము ఇచ్చేవాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారు అడగలేదంటారు వాళ్ళు. వైసీపీ వాళ్ళు మేము పదే అడుగుతూనే ఉన్నాం, పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ కేంద్రం తాత్సారం చేసింది అని చెప్తున్నారు. అంతేకాకుండా నేను మీరు చెప్పిన పీకే సర్వేలో కూడా అతను మా యొక్క ఏపీని వదిలేసి ఆల్రెడీ 5 years అయిపోయింది,
మేము అసలు అతనితో సంబంధాలు కూడా లేవు, ఆయన ఇక్కడ నుంచి మేము పీకేసామని కూడా క్లియర్గా వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఈ సర్వేలో. వాళ్ళు మళ్ళీ మాదే హవా, మళ్ళీ ఆ ఏపీలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటాడు, అత్యధిక సీట్ గెలుస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ సార్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే. పథకాలు ఇచ్చినా పథకాలు మాటున ఎంప్లాయ్మెంట్ లేదనేది అనుకుంటున్నారు. అదే సమయంలో పట్టణ ఓటర్లు 3 ఎమ్మెల్సీలు మనకు గత ఎలక్షన్లో టీడీపీకి వచ్చినాయి. టీడీపీ జనసేన కలిసి పోటీ చేశారు. పల్లెటూరు ఓటర్లు ఎంటైర్గా ఏంటంటే పథకాలు వాళ్ళ ఇంటికి వెళ్ళినాయి. ఎవరొకరికి ఏదో ఒక పథకం. వాలంటీర్ వ్యవస్థ పకడ్బందీగా పనిచేస్తుంది. దీని వెనక ఎన్నిటికంటే అంటే జగనన్న మాకే దిక్కు సిద్ధం అని చెప్పి ఎలక్షన్కి సిద్ధం అవుతున్నారు. ఆయన మొహమాటం లేకుండా ఆయన గతంలో ఎలక్షన్లో పనిచేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెళ్ళిపోతుంటే వెళ్ళిపోమన్నారు. ఆపట్లేదు ఇక్కడ. ఇక్కడ చాలామంది ఒక ఎంపీలు వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు. 5 ఎంపీలు వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డారంటే సోషల్ ఈక్వేషన్స్లో వాళ్ళు చాలా బలంగా వెళ్తున్నారు. అది మనం తక్కువ అంచనా ఏంటంటే ఇక్కడ ఏంటంటే కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎంత చెప్పినా కానీ వీళ్ళు సరిగ్గా అడగలేకపోయారు అనేది ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అది పవన్ కళ్యాణ్ విమర్శించినా, చంద్రబాబు నాయుడు గారు విమర్శించినా, మీరు 5 సంవత్సరాల నుండి ఏం చేశారు? రాజధాని చివరికి షర్మిలా గౌడ్ గారు విమర్శించారు. నువ్వు బీజేపీకి ఇదైపోయావు, బీజేపీ ఒక్క సీట్ లేదు, బీజేపీ పరిపాలిస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఇక్కడ పరిపాలిస్తుందని డైరెక్ట్గా వాళ్ళ సిస్టరే అన్నారు. ఆయన వదిలిన బాణం ఆయనకే గుచ్చుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఇంట్లో పోరు, తర్వాత ప్రతిపక్షాలు ప్రశ్నల మధ్య సతమతం అవుతుంది. ఈలోపు ఏమో మీరు అన్నట్టు 5 ఎంపీలు, నర్సాపేట ఎంపీ, నెల్లూరు, తర్వాత బాలశౌరి మచిలీపట్నం, పంచకల్ రమేష్ అక్కడ, ఇక్కడ తర్వాత ఒంగోలు రఘురామకృష్ణరాజు గారు నర్సాపురం, వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారంటే ఏంటి పరిస్థితి అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఏదేమైనా కానీ ఈ సర్వేలన్నీ కూడా ఎట్లుంటాయని, ఎంతమందిని తీసుకున్నారు, ఎంతమంది శాంపిల్స్ తీసుకున్నారు, కరెక్ట్గా పథకాల వెళ్ళిన దగ్గరికి వెళ్ళారా లేదనేది చూస్తారు. వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. అదే సమయంలో ప్రతిపక్షాలన్నీ కూడా కలిసి ఉంటే ఈ కలెక్టివ్గా వెళ్తేనే తప్పితే ఆయన ఎదుర్కోవటానికి సమిష్టిగా వెళ్ళట్లేదు కదా. వెళ్ళటల అదే కదా మీరు అన్నది కరెక్ట్ పాయింటే. సమిష్టిగా వెళ్ళాలంటే వెళ్ళో ఈ నిర్ణయాల్లో స్పీడ్గా ముందుకెళ్ళాలి. రాజకీయాలు ఏంటంటే ఎంత పోరాట పని ఉంటే అంత అగ్రెసివ్గా ఉంటేనే పాలిటిక్స్ చేయగలం. లేకపోతే అతను అన్ని అస్త్రాలు ఆయన సిద్ధం చేసుకున్నాడు, ఎవరిని పట్టించుకోవట్లేదు, అతని పని అతను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మనం చూసాం తెలంగాణలో కేసీఆర్ని ధీటుగా ఎదుర్కొంది కాంగ్రెస్ పార్టీ. అవును, రేవంత్ రెడ్డి నాయకత్వంలో. అలా అక్కడ లేదు కదా అంటున్నా. లేని మాట వాస్తవమే. వీళ్ళు ఇప్పుడు వీళ్ళల్లో రావాలి, ఆ స్పీడ్ వీళ్ళు పెంచుకోవాలి. ఈ 3 ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు కామన్గా ఎజెండాతో వెళ్తలేదు. కొన్ని చోట్ల ఇంకా జనసేన కేడర్ కలవట్లేదు. వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకున్నారు, ఆయన నోటి నుంచి అది రావట్లేదు. 24 సీట్లకే పరిమితం అయిపోయింది. ఈ సీట్లో ఈ ఇద్దరు కలిసి బీసీ డిక్లరేషన్ ఈరోజు వెళ్ళబోతున్నారు. రేపు ఏ విధంగా మరింత అనేది మనం చూడాలి. అదే బీజేపీతో కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫినిష్ చేసుకొని ఈ 3 పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టో కనుక ప్రజల్లో వెళ్ళగలిగితే మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తట్టుకోవడం కష్టమేనా వీళ్ళకి అసలు అవుతుందంటారా? డెఫినెట్గా అండి. అంటే ఒక రాజకీయ విశ్లేషకునే కాదు, ఒక కొద్దిగా లా చదువుకున్నాడుగా నేను చెప్తుందంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవటం అంత తేలిక కాదు ఇప్పటికి కూడా. కాబట్టి వీళ్ళు ఒకే తాటిపై ఉండాలి. ఇదే సమయంలో నేను మొదటి నుంచి చెప్తున్నా, పవర్ షేరింగ్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో సప్రెస్డ్ గ్రూప్స్, రాజ్యాధికారం దూరంగా ఉన్న అన్ని వర్గాలు కూడా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకున్నారు. ఎందుకంటే 2014లో ఆయన సీఎం చేశాడు కాబట్టి, 2019 విడిగా పోటీ చేశారు కాబట్టి, 2024లో నీకు ఆపన్నాస్తం అందించాడు కాబట్టి 2.5 సంవత్సరాలు సీట్లు ఇలేపోయారు, వదిలేసేద్దాం. పవర్ షేరింగ్ అనే పవన్ కళ్యాణ్ గారికి ఉంది అనుకుంటే మాత్రం ఓటు పోలరైజేషన్ అయ్యి ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలో వచ్చే అవకాశం ఉంది. ఆ మాట కనుక చంద్రబాబు నాయుడు నోటి నుంచి చెప్పకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే అవకాశం స్పష్టంగా ఉందన్నమాట. చూద్దాం అంటే ఈ సర్వేలు ఓపెన్ పోల్ ఎలా ఉంటుంది, అసలు ప్రజలు ఎలా తినిపిస్తారని చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్గా.